అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. అందరూ చక్కగా పూజలు చేసుకొని ఉంటారు. చాలామంది గుళ్ళకు వెళ్ళి చక్కగా శివార్చన చేసుకొని వచ్చి ఉంటారు. అలాగే శివుడికి అభిషేకాలు చేసి ఉంటారు. ఎవరి ప్రకారం వాళ్ళని చేసుకుంటాం. ఇంట్లోనే చక్కగా శివయ్య పూజ చేసుకున్నాను. ఆ శివయ్యకు నేను చేసిన పూజ ఒక్కసారి మీ అందరికీ చూపిస్తాను. నాతో పాటు రండి. స్వామికి కొబ్బరికాయ కొట్టి ప్రసాదంగా పెట్టాను. అలాగే పండ్లను కూడా ప్రసాదంగా పెట్టాను. వీటితో పాటు సేమ్యా మరి సగ్గుబియ్యం కలిసిన పాయసం, చక్కగా వడపప్పు, అదేనండి పెసరపప్పు పచ్చిది నానబెట్టి స్వామికి నివేదించాను. ఇదండి ప్రసాదాలు. ఇకపోతే ఇక్కడ నేను ముఖ్యంగా మీ అందరికీ చూపించాలి అనుకున్నది, నేను గుజరాత్ ట్రిప్కు వెళ్ళినప్పుడు సోమనాథ ఆలయంలో సోమనాథుణ్ణి దర్శించుకున్నాను. అక్కడ నాకు ఇష్టమై చక్కగా చెక్కతో చేసినటువంటి సోమనాథ ఆలయ ప్రతిమనొకదాన్ని తెచ్చుకున్నాను. చక్కగా 3 గోపురాలు కనిపిస్తూ ఉంటాయి. ఒక గోపురం అన్నింటికంటే ఎత్తుగా ఉంటుంది. ఆ గోపురం పైన మన శివయ్య త్రిశూలం ఎంత చక్కగా అమర్చారో ఒకసారి మీరు కూడా చూసేయండి. మీ అందరికీ బాగా కనిపించాలని మరీ దగ్గరగా చూపిస్తున్నా. కనపడిందా? సో వెనకాల మా ఇంట్లో ఉన్న శివయ్య ఉన్నాడు. చక్కగా పూజలు అందుకున్నాడు. అదండి మొత్తానికి ఈరోజు అందరం కూడా భక్తి శ్రద్ధలతో శివయ్యను పూజించుకున్నాం. ఆ స్వామి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఇక ఉపవాసం ఉన్నవాళ్ళు, అలాగే ఇక రాత్రికి జాగరణ చేసేవాళ్ళు ఉంటారు. నేనేదో నా శక్తి కొద్దీ ఉపవాసం ఉన్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి.